వెంట తెలంగాణ యావత్ క్యాబినెట్తో సహా గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అంతా ఉండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా మేము ప్రజలకు ఇస్తున్నటువంటి మాటతో బాటుగా హైదరాబాద్ అభివృద్ధిలో అంతర్భాగంగా జూబ్లీహిల్స్ను ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా అక్కడ టీఆర్ఎస్ శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఆ నియోజకవర్గంలో పర్యటించే సందర్భంగా చూస్తే అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న ఈ నియోజకవర్గం ఇంత నిర్లక్ష్యానికి గురైందా? గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు తప్ప త్రాగునీటికి సంబంధించి కానీ డ్రైనేజ్ సిస్టమ్ మీద కావచ్చు ఇతరత్ర ఎక్కడ కూడా సింగిల్ పని జరగలేదనేటువంటి అంశాన్ని గమనిస్తే చాలా బాధ కలుగుతా ఉంది. అందుకే కంటోన్మెంట్ ఉప ఎన్నికల మాదిరిగా అక్కడి ప్రజలు ఏ విధంగానైతే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా గణేష్ గారిని గెలిపించుకున్నారో ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవడం ద్వారా ఈ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో జూబ్లీహిల్స్ ప్రజలు ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మాటలకే పరిమితమైన డబుల్ బెడ్రూమ్ కూడా జూబ్లీహిల్స్లో ఒక్కటి కూడా ఇవ్వలే. మేము ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్ చేశాం. మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే అక్కడ ఓట్లు కూడా అడగమని. జూబ్లీహిల్స్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలే, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. అదేవిధంగా ఆ ప్రాంత ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. అటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లలో భాగంగా జూబ్లీహిల్స్లో కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఇప్పటికే గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు 1+1 కట్టుకోవడానికి కూడా హైదరాబాదు లాంటి అర్బన్లో మరి స్థలాల అవైలబిలిటీ తక్కువ కాబట్టి ఆ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రక్రియను కూడా వేగవంతం చేస్తాం. ఇది కాక తెలంగాణలో ప్రజాపాలన ఏర్పడిన 48 గంటల్లో మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం కలిగడం వల్ల ఉపాధి అవకాశాల మీద ఆధారపడేటువంటి పేరుకే జూబ్లీహిల్స్ కానీ మామూలు మధ్యతరగతి వాళ్ళు నివసించేటువంటి ఈ నియోజకవర్గంలో ఆ యొక్క మహిళలకు ఉచిత బస్సు అనేటువంటిది చాలా ఉపయోగపడుతున్నటువంటి అంశం. అది కాక ఆ నియోజకవర్గంలోనే దాదాపు 63,000 మందికి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అర్హత ఉంటే అక్కడ ఉప ఎన్నికల దృష్ట్యా ఉప ఎన్నికల వరకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూడా అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి రేషన్ కార్డు ఇవ్వడం కానీ పేర్లు జోడించుకునే అంశం మీద ఎప్పుడు నిరంతర ప్రక్రియ తీసుకున్నాం. ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే దాదాపు 2,45,119 మందికి సన్న బియ్యం 6 కిలోల చొప్పున అందుతా ఉంది. ఈ నియోజకవర్గంలో ప్రజలు ఆనందంగా 6 కిలోల బియ్యము కొత్త రేషన్ కార్డు 64,000 మంది సభ్యులకు వచ్చినటువంటి సందర్భంలో ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియ ద్వారా కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు. అంతేకాకుండా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనేటువంటిది కూడా చాలా ప్రభావితం చేస్తున్నటువంటి అంశము. దాంతో పాటుగా మహిళలు వడ్డీ లేని రుణాలను 10 సంవత్సరాలుగా ఇవ్వని ఆ ప్రభుత్వంలో ఇప్పుడు వడ్డీ లేని రుణాలకు సంబంధించి మహిళలను చైతన్యపరిచే కార్యక్రమం కొనసాగుతోంది. ఇది కాక తెలంగాణ సాధనకు ఉపయోగపడ్డ తెలంగాణ నిరుద్యోగ అంశము ఉద్యోగాలకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిరుద్యోగ లోపల సానుకూల వాతావరణం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు నియామకాలు చేపడుతున్నారు అనేటువంటి ఆలోచన అక్కడ ఉండబడేటువంటి ఉన్నత విద్యలు చదువుకొని ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్ళతోటి సానుకూలంగా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో ఇన్ని సానుకూలంగా మాకు ఉండడము 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ ఆ నియోజకవర్గంలో ఏమి చేయకపోవడంతో ఎన్నికల్లో ఆ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి ఆ నియోజకవర్గ ప్రజలు వారి వైఫల్యాల మీద చర్చ జరగకుండా ఉండాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది టీఆర్ఎస్ పార్టీ. ముందుగా ఓటు చోరీ మీద అసలు దేశవ్యాప్తంగా ఓటు చోరీ అనే అంశము ఛాంపియన్ ఎవరైనా ఉంటే ఓటు చోరీ అంశాన్ని లేవనెత్తిన మగాడు ఎవరైనా ఉంటే రాహుల్ గాంధీ గారు. అటువంటి ఓటు చోరీకి సంబంధించి దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి 10 సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వీళ్ళు కొత్త విచిత్రంగా మరి ఓటు చోరీ మీద మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎన్నికల కమిషన్ డిమాండ్ చేసినాం.
టీఆర్ఎస్ ఫిర్యాదును స్వీకరించారు కదా, మేము కూడా ఫిర్యాదు చేస్తా ఉన్నాం, దాని మీద నిజమైనటువంటి నిగ్గు తేల్చండి అని చెప్పినాం. ఆ డైవర్షన్ పాలిటిక్స్ క్లోజ్ చేసినారు. కొద్ది రోజులు సానుభూతి పేరు మీద ఓట్లు సంపాదించడానికి కొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. దాని తదుపరి మళ్ళీ ఇంకొక రకంగా ఒక నినాదం తీయడం. నిన్న మొన్న ఆటోలకు సంబంధించి కొన్ని రోజులు మా అభ్యర్థిని రౌడీది, ఒక బ్యాక్వర్డ్ క్లాస్ ఎడ్యుకేటెడ్ హైలీ ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ పట్టుకొని రౌడీది అని చెప్తా ఉన్నారు. ఇలా అవన్నీ మా ఆశీర్వచనంగా భావిస్తా ఉన్నారు మా అభ్యర్థికి. వాళ్ళ విమర్శ మా అభ్యర్థి యొక్క ప్రాధాన్యత, మా అభ్యర్థి యొక్క ప్రచార సరళిని చూసిన తర్వాత వాళ్ళకి భయపడి ఈ విధమైన విమర్శలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.